ఖర్చు కేవలం 1000 కోట్లు, కేవలం 1000 కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1000 కోట్ల నుంచి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి ఆ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష. 10,000 కోట్లయింది అధ్యక్ష. ఇది నడపడానికి కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపడానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష? ఇది గుదిబండ కాబట్టి ఏంది ఇది? పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండలు ఇచ్చారు. ఇన్ని మోయలేక వాటిని సరిచేయలేక ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నిటిని ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందుకు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా. సరి చేసి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, ఓకే అబద్ధం కాదు సత్యదూరం అని, ఆల్ రైట్ అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా, సత్యదూరం. కానీ హరీష్ రావు గారు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా, ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో అయ్యేదాన్ని 1,72,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాళేశ్వరం జరిగిన లోటుపాట్లని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది, దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్ట చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అది చేయడం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవడం కోసం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి తప్పులను ఒప్పుకోని వారు చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా వారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ఇంకెవరైనా మంత్రులు మాట్లాడతారేమో అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి సార్. ఇక నేను నాతో అయితలేదు సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడతా అంటే మా ఇంకన్నా లేచి SLBC సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి KRMB మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా. టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన మరి టైం అధ్యక్ష సార్, స్పీకర్ సార్, నేను కేవలం వైట్ పేపర్ మీద అంతా 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టనే లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మని ఏదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వపోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అందులో బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, CWCకి ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు.
నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో